అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు ఎన్ మోహన్ కుమార్ ధర్మ, ఎరుకుల హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుని. అయితే ఈ ప్రకాశం జిల్లా పొదిలి గ్రామం నందు టైలర్స్ కాలనీలో ఎంతో కొన్ని సంవత్సరాల నుంచి నిరుపేదలైనటువంటి ఎరుకుల ప్రజలు, వారికి ఎక్కడ కూడా సెంటు భూమి లేదు, వారికి ఎక్కడ కూడా డాబా లేదు, కనీసం వారికి ఉద్యోగాలు లేవు, ప్రభుత్వం సహకారం కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మరి రోడ్డు మార్జిన్లో అదేవిధంగా అది ప్రభుత్వ భూమి అవ్వచ్చు లేదా మాన్యం అవ్వచ్చు, కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే నిరుపేద ఎరుకుల ప్రజలు ఉన్నారు కదా, వారికి ప్రభుత్వం నుంచి మరి వారికి ఇతర సంస్థలకి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాలి. కానీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇది గిరిజనుల ప్రభుత్వం అని చెప్పి, ఇది ఎరుకుల ప్రజల ప్రభుత్వం అని చెప్పి మా ఎరుకుల ప్రజల్ని మాయ చేసి, మా ప్రజల్ని మోసగించి మరి మా ఇళ్ళకు వచ్చి మేము పందులు కోస్తుంటే, గాడిదలు కోస్తుంటే, బుట్టలు వెళ్తుంటే, తట్టలు వెళ్తుంటే మా పిల్లల దగ్గరకు వచ్చి ఆడించి పాడించి, అమ్మ మీకు మీ పెద్ద తండ్రి లాంటివాడిని, మీ బాబాయ్ లాంటివాడిని, మీ తాత అని చెప్పి నమ్మించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వీళ్ళందరూ కూడా మోసగించడం జరిగింది. మేము కూడా మోసపోయాం, మమ్మల్ని ఆదరిస్తారేమని చెప్పి మోసపోతే చివరికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి అడుగు కాదు, తొలి నేరం పొదిలి గ్రామంలో మా ఎరుకల ప్రజలు ఇల్లు కూల్చేయటం. మేము ఈ భారతీయులమైనా మాకు అనుమానం వేస్తున్నది, మేము ఈ భారతదేశంలో పుట్టామని మాకు అనుమానం వేస్తుంది, మేము ఇక్కడ వాళ్ళమా లేదా పాకిస్తాన్ వాళ్ళ మాకు అనుమానం ఉంది. అంటే భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఈ భూభాగం ఉన్నటువంటి ఏ ప్రజలకైనా సరే వారికి ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి గుడ్డ, చదువుకోవడానికి చదువు, మరి ఆరోగ్యానికి ఆహారం, వైద్యము, వైద్యం కూడా అందించాలని ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఏమో కూడా చేయట్లేదు. ఈ ప్రభుత్వం ఈ యొక్క ఎరుకల ప్రజలు వారి యొక్క సొంత వృత్తులతో బాగుపడుతున్నా కూడా వారిని నశింపజేస్తుంది. మరి అదే భాగంలో ఈరోజు నిరుపేదలంటూ ఎరుకుల వాళ్ళు అదే మాన్యంలో కానీ, దేవుడి మాన్యంలో కానీ, ముస్లిమ్స్ మాన్యంలో కానీ, ఇతర మాన్యంలో అగ్రవర్ణాలు అధికార పార్టీ వాళ్ళు మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి షాపింగ్లు కట్టారే, వారి ఇల్లు కూల్చరా మీరు? వాళ్ళు కూల్చడానికి తహసీల్దార్కి ధైర్యం లేదా? మార్కాపురం ఎమ్మెల్యేకి ధైర్యం లేదా? పోలీసు వాళ్ళకి ధైర్యం లేదని అడుగుతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం చాలా తప్పుడు పని చేసింది. ఎటువంటి హెచ్చరికలు లేకుండా తహసీల్దార్ గారు, ఎంఆర్ఓ గారు అక్కడ ఇంకో గౌరవ విషయం ఏంటంటే ప్రభుత్వం వారు ఉండి ఒకవేళ తొలగించి వాళ్ళకి ఆల్రెడీ అక్కడ స్థలం చూపించాలా, వాళ్ళు పక్కా గృహాలు కట్టాలా. ఈ గ్రామంలో ముస్లిమ్స్ కొంతమంది పెద్దలు ఆడకు వచ్చి రౌడీజం చేసి మా గిరిజనులు కొట్టడం జరిగింది. అవి వీడియోలు కూడా ఉన్నాయి, ఈ సందర్భాన్ని చేస్తాను. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తుంటే మోసాన్ని, దగాన్ని మా ఎరుకుల సంఘాలు, గిరిజన సంఘాలు మరి నిరసిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే, తహసీల్దార్ ఇప్పటికైనా ఇంకో గౌరవమైన విషయం ఏంటంటే, మరి ఇక్కడ మార్కాపురం నుంచి శాసనసభ్యుడు మరి పొదిలి రావడం జరిగింది. పొదిలి వచ్చి మా యొక్క గిరిజనుల ఇల్లు చూస్తానికి ఆయనకి ఇష్టం లేదు. అంటే మేము అంటరాని వాళ్ళం కదా, మేము గిరిజనులం కదా, మా ఓట్లు వేయలేదు కదా, మా ఓట్లు వేయించుకోలేదు కదా, అందుకని మా గ్రామాలు. కాబట్టి మేము ఎమ్మెల్యే యొక్క నిరకురి మరి ఆయన చేస్తున్న దుర్మార్గ చర్యలను కూడా మేము ఖండిస్తా ఉన్నాం. ఎమ్మెల్యే ఇల్లు కూడా మేము ముట్టడిస్తాం. ప్రభుత్వం వెంటనే ఈ యొక్క చర్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్కడైతే గుడిసెలు పీకేశారో అక్కడ స్థలాలు ఇచ్చి వారికి పక్కా గృహాలు కట్టియాలని, లేకపోతే తహసీల్దార్పై, పోలీసు వారిపై, ముస్లిమ్స్ పెద్దలపై ఎస్సీ ఎస్టీ కేసు కట్టాలని ఎస్టీ కమిషన్కి, కలెక్టర్కి, ఇంకా తదితర అధికారుల దగ్గర కూడా మా గిరిజన సంఘాలు కూడా వెళ్తాయి. మరి వారు వెంటనే స్పందించి కట్టకపోతే, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే వెంటనే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు కలుపుకొని ఆందోళన చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.